నన్ను అనుమానిస్తున్నావని వాళ్ళు చెప్పింది నిజమా? నా మీద నీకు అలాంటి ఉద్దేశం ఉందా? సత్యతో నాకున్న పరిచయానికి నువ్వు అలాంటి పేరు పెట్టగలవా? అక్షయ పుట్టుకను అనుమానించగలవా? మన బంధం మలినమైపోయిందని నువ్వు అనుకుంటున్నావా? అందరికీ చెప్పుతో కొట్టినట్టు సమాధానం చెప్పబావా? కుక్కలు మొరుగుతున్నాయి, గడ్డి తినే పశువులకున్న బుద్ధి కూడా లేకుండా మాట్లాడుతున్నాయి. కుక్కలకి బుద్ధి చెప్పు, మరోసారి బాగకుండా ఉంటాయి. ఆ ముక్క నొక్కి మరీ చెప్పు, నీ అమ్మతో సహా అందరి నోళ్ళు మూతపడాలి. అమ్మకెన్నో అవమానాలు జరిగాయి, అన్నీ భరించింది. ఇది మాత్రం చిన్న విషయం కాదు నాన్న. అమ్మ ఊపిరైన నువ్వు అందరికీ సరైన సమాధానం చెప్పాలి. రాయిలా నిలబడ్డావే, మాట్లాడు. నా మీద నీకు తప్పుడు అభిప్రాయం లేదని చెప్పు. వాడెందుకలా మౌనంగా వెళ్ళిపోయాడో తెలుసా? సత్యతో నీకు సంబంధం ఉందని వాడికి అనుమానం ఉంది కాబట్టి. అక్షయ వాడి కూతురు కాదు అని వాడిలో అనుమానం మొదలయ్యింది కాబట్టి. ఇప్పుడే మాట్లాడతావో మాట్లాడు, ఇప్పుడు ఎవరి మీదకి చేయెత్తుతావో ఎత్తు. కానీ ఈ లోపు ఎవరో మార్చుంటారు. నిజం బాబా, నేను చెప్పేది నిజం. ఇక చాలా ఆపు. నీ నంగనాచి నాటకాలు ఆపు. నీ తప్పుని కవర్ చేసుకోవడానికి తప్పుల మీద తప్పులు చేస్తున్నావు, అబద్ధాల మీద అబద్ధాలు ఆడుతున్నావు. ఇంకా ఎన్ని రోజులు నన్ను మోసం చేస్తావు? ఇంకా నన్ను ఎన్ని రోజులు పిచ్చివాణ్ణి చేస్తావు? అబద్ధానికి కూడా హద్దులుంటాయి, ఆడదానికి కూడా బుద్ధి ఉంటుంది. హద్దులు దాటిన నీ బుద్ధికి సిగ్గులేదా? ఆ సీతాదేవి తరువాత నా అవని గొప్పదనుకున్నాను. అవని అంటే భూదేవంతా ఓర్పు అనుకున్నాను, కానీ ఇంత మార్పు వస్తుందని నేనెప్పుడూ అనుకోలేదు. అక్షయ్ అంటే నాకు చాలా ప్రేమ, ప్రాణం. కానీ ఇప్పుడు తను నన్ను నాన్న అని పిలుస్తుంటే నమ్మలేకపోతున్నాను. దీనంతటికీ కారణం ఎవరు? నువ్వు. నన్ను పిచ్చివాణ్ణి చేసింది నువ్వు, నన్ను మోసం చేసింది నువ్వు. నువ్వు 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 నువ్వే నువ్వే నువ్వే. బాబా, నేను ఏ తప్పు చేయలేదు. ఒక్క ఆధారం చూపించు. నాకు అక్షయ్కి సత్యతో సంబంధం ఉంది అని ఒక్క ఆధారం చూపించు. నీ కళ్ళ ముందు నుంచే కాదు, నీ జీవితం నుంచే వెళ్ళిపోతాను. నానమ్మ అని పిలిచే అర్హత నీ కూతురికి లేదు, అత్తయ్య అని పిలిచే అర్హత నీకు లేదు. ఇంకెప్పుడు నన్ను అలా పిలవకండి. ఎటువంటి ఆధారం లేకుండా నా మీద అన్యాయంగా నింద వేస్తే నేను ఊరుకునేదే లేదు. ఎవరైనా మిమ్మల్ని ఏదైనా అంటే మీరు ఆధారం అడుగుతారు. ఎవరైనా మిమ్మల్ని దొంగ అనంటే ఆధారం అడుగుతారు. నేను కూడా అదే అడుగుతున్నాను. ఆధారం చూపించి మాట్లాడండి. మీ కూతురు తప్పు చేసింది అని నేనంటే మీరు ఊరుకుంటారా?
మీ రెండో కోడలు తప్పు చేసింది అంటే కృష్ణ ఊరుకుంటాడా? సాక్ష్యం ఏంటి అని అడుగుతాడు కదా. నరం లేని నాలుక ఏమైనా అనగలుగుతుంది. అలా అని మీ మాటలు పడ్డానికి ఇక్కడ ఎవ్వరూ తేరగలేరు, సిద్ధంగా లేరు. అంటే ఇప్పటికి నువ్వు సత్యకి నీకు ఎలాంటి సంబంధం లేదు అంటున్నావా? నువ్వేమైనా చూసావా? అక్షయ్కు సత్యకు ఎటువంటి బంధము లేదంటావు. నిరూపించు. అంతేకాని ఊరి మీద కుక్కలా అరవకు. ఎటువంటి సంబంధం లేదు అని నా బిడ్డ మీద, అమ్మవారి మీద ప్రమాణం చేసి చెప్తున్నాను. నన్ను, నా బిడ్డను అన్యాయంగా ఏమైనా అంటే మాత్రం సహించను. ఆధారం ఆధారం అంటూ గొంతు చించుకుంటున్నావు కదా. అయితే ఒక నిమిషం ఆగు. నాకు తెలియకుండా నా బంగారం ఏం సంపాదించింది? నిహారికి ఏదో బలమైంది సంపాదించుంటుంది. అటువంటివి చివరికి నిహారికనే బయటికి గెంటేస్తాయి.